నమస్తే V97 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. సైకిల్ చక్రం తిరగలేనందు మన ముందు నిలబడలేక పొత్తులతో వస్తున్నారని ఎద్దేవా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డినన్న మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం కేఈ చిన్నపాలెం గ్రామంలో పర్యటించి మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని కోరిన రాజా. చేనేతలతో రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు ధర్మాన ఆత్మీయ సమావేశం. చిల్కానగర్ లో శ్రీ బాలాజీ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం. బిందువు కలిసి సింధువైనట్లుగా నా పార్టీ మీద నమ్మకంతో ప్రపంచంలో సిద్ధమంటూ ఉప్పెన్ల తరలివచ్చిన జన సమూహం ఓ మహాసముద్రంలో కనిపిస్తుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల సిద్ధం సభలో లక్షల మంది జన సందోహం నడుమ సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు ప్రజల చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన వారు పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని వారు పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పొత్తుల పార్టీలో సైన్యాధిపతులు ఉన్నారని, సైన్యం లేదని విమర్శించారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగడం పట్ల తనదైన శైలిలో ఆ పార్టీలను విమర్శించారు జగన్. అయితే ఎక్కడ నేరుగా బీజేపీ పేరు కానీ, ప్రధాని మోదీ పేరు కానీ ప్రస్తావించలేదు. చంద్రబాబుకు ఉన్నట్లుగా తనకు పొలిటికల్ స్టార్స్ లేరన్నారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతటి ప్రజా స్టార్స్ తన వైపు ఉన్నారని, వారంతా తన స్టార్స్ క్యాంపెయిన్లని పేర్కొన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే 6 వాగ్దానాలు అంటూ వదిలారు. ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను. 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు. ఉచిత విద్యుత్కు, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో 4,400 కోట్లు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మరో 5,000 కోట్లు. సంపూర్ణ పోషణం కింద 2,200 కోట్లు. గోరు ముద్ద కింద మరో 1,900 కోట్లు. కేవలం ఈ 8 పథకాలకే. అంటే ఎట్టి పరిస్థితిలోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరు చేయలేరు. ఇటువంటి 8 పథకాలకే ఖర్చు మరో 52,700 కోట్ల రూపాయలు. ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే. ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 అంటున్న 6 వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా, అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ 6 పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో 73,440 కోట్ల రూపాయలు.
ప్రజల మనిషిగా ప్రతి క్షణంలోనూ సాధ్యమైనంత మేరకు ప్రజలకు మేలు చేశానే తప్ప కీడు తలపెట్టలేదని కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అండగా ఉన్నారో నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా నిలబడ్డామని ప్రజల ఆశీస్సులు తనకు మెండుగా ఉంటాయని విశ్వసిస్తున్నామని మంత్రి దాడిశెట్టి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో సర్పంచ్ వేముల సత్యవేణి రాజబాబు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేముల కుటుంబం ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబంపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని వైద్యపరంగా ఆర్థికంగా ఆదుకున్నారని ప్రతిపక్ష పార్టీలు హైదరాబాద్ లో కూర్చొని టీవీలు వీక్షించారని విమర్శించారు. ఈ 5 ఏళ్ల పాలనలో తమ కుటుంబానికి మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు నాయకులు ఎంపీపీ లగుడు శ్రీను, చిన్నబాబు, పోతుల రమణ, శ్రీహరి, రాజు, గోర్ల అచ్చయ్య నాయుడు, వేలగ వెంకటకృష్ణ, జీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని, డాక్రా రుణమాఫీ చేస్తానని, మీరు బ్యాంకుల్లో పెట్టుకున్న బంగారం ఇంటికి తెచ్చి అప్పచెప్తానని రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కదమ్మా. అందులో మీరు డాక్రా రుణమాఫీ చేశాడమ్మా? ఎక్కడన్నా ₹1 మీ బ్యాంకులో వేసాడా? ఎప్పుడన్నా ₹1 మీ అకౌంట్లో వేసాడు ఎప్పుడన్నా? అలా చేయలేదు కదా. మీ గ్రామంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, గుర్తుందా మీకు? వెళ్తే మన నాయకుల మీద కేసులు, వాళ్ళ నాయకులు అనుకున్నారా ఏమనుకున్నారా? మన నాయకుల మీద కేసులు పెట్టారు, గుర్తుందమ్మా? ఈ ఊళ్ళో అందరికీ ఎంత దుర్మార్గంగా చేసేవారు. ఏమో మనం అలా చేయలేమా? ఒక ఫోన్ చేసి లోపల ఎట్టించి మక్కలు ఎరగొట్టించడం నాకు పెద్ద పనా ఏంటమ్మా? లోపల నుంచి మక్కని అలాంటి తప్పుడు పనులు కానీ ఏమీ చేయలేదు. ఇక్కడే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరిని కించిత్ ఇబ్బంది మనం పెట్టలేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాం. నిజమే కాదా? నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తమ్ముడు, మీ అన్నగారు, మీ బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల ఈ 4 సంవత్సరాలు విశాఖ దక్షిణంలో విశిష్టమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పూలమాల వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకట నరసింగరావుతో పాటు సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయాన్ని మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా ఉండాలని విఘ్నేశ్వర స్వామిని వేడుకోవాలన్నారు. ప్రమాణ స్వీకారానికి సభ్యులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో అటు పూర్ణ మార్కెట్ నుండి ఊరేగింపుగా రావడం, మరి మాసిపోగి రాజు గారు వారి వార్డు నుండి ఏమో యునానిమస్గా చైర్మన్గా ఎన్నుకోవడానికి మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీయంగా శ్రీ నరసింగరావు గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వారు ఏదైతే ఈ దాత ఉన్నారో, ఈ దాత ఉన్నారో, చైర్మన్గా వారేమో ముందు నుండి కొనసాగుతున్నారు. పని చేసుకోవాల్సిందిగా నేను నరసింగరావు గారిని మరీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ మనస్పర్ధలు లేకుండా ముందు వరుసలో ఆవిడ్ని కూర్చోబెట్టి మేడం రోడ్లో ఇప్పుడు మనందరూ కూడా తెలియజేస్తున్నాను, 60 అడుగులు మెయిన్ రోడ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటు జగదాంబ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళం మండలానికి చెందిన చేనేతలతో మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంచి పాలన అందించాలన్న సదుద్దేశం ఉన్న పాలక పక్షాలు, అందరి అభ్యున్నతిని కోరే ప్రభుత్వాలు మన జీవితాలను తీర్చిదిద్దుతాయి అనేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తార్కాణమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
యాంత్రీకరణ పెరగడంతో చేతి వృత్తులు మరుగున పడ్డాయని, అలాంటి వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా చేనేత కుటుంబాలకు ఆదుకునేందుకు నేతన్న హస్తం పేరిట ఏటా 24,500 రూపాయలు ఇస్తున్నామని గుర్తు చేశారు. నిన్నటి వేళ బాపట్లలో జరిగిన సిద్ధం సభ అనూహ్య విజయం సాధించిందని, అక్కడికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూస్తూనే తెలుస్తోంది. మళ్లీ అధికార పగ్గాలు అందుకునేది వైఎస్ఆర్ కాంగ్రెసేనని, ఈ సభ తర్వాత రాష్ట్రంలో ఇంకా వేరెవరూ అంత పెద్ద మీటింగ్ పెట్టే ఆలోచన కూడా చేయలేరు అని అన్నారు. చాలా సంతోషం. మీరంతా అన్నాజీరావు ఆలోచనతో నేత పని నేర్చుకొని ఇప్పుడు పనిచేస్తూ కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ నిలదొక్కుని ఆత్మవిశ్వాసంతో మీరు జీవిస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి పని మీకు కల్పించి ఆలోచన చేసి మిమ్మల్ని పని నేర్పించి ఉపాధి కల్పించినటువంటి అన్నాజీరావును కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ఇందులో నటరాజ్ గారు కూడా ఒక గ్రూప్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సైనికులుగా ఉంటారు. ఉప్పల్ డివిజన్ చిల్కానగర్ మెయిన్ రోడ్ ఆదర్శ్ నగర్ కాలనీలో శ్రీ బాలాజీ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత, ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు. అనంతరం వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండాల ప్రవీణ్ ముదిరాజ్, సాయిజన్ శేఖర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. भाग्यनगर एसोसिएशन ज्वेलर्स के पान ब्रोकर के अध्यक्ष कालूराम सिरवी, जो आज न्यू बालाजी शॉप का ओपनिंग है और हम यहाँ दुकान के ओपनिंग के अवसर पर सभी को हम हार्दिक शुभकामना देते हैं, सभी हम मीडिया प्रभारी को, और हम धन्यवाद देते हैं कि आप सब में निकाल के आए हैं। और ये 916 का जो अभी चल रहा है 916 बेच रहे हैं, और सभी को हम हार्दिक शुभकामना और धन्यवाद। श्री राम, जय श्री राम। यहाँ के उप्पल के एमएलए भंडारी लक्ष्मी रेड्डी साहब यहाँ पधारे थे, ओपनिंग करके गए, और उसके साथ भी पूरे बीआरएस के कार्यकर्ता थे और सभी थे, और यहाँ पे हमारे भी एसोसिएशन के सभी जन हम आए और यहाँ का ओपनिंग करे, और इसके लिए हमको सबको मीडिया परिवार को धन्यवाद. డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో వివిధ పనులకు శంకుస్థాపన, 13 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదిపిరాజ్, స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలిత పండితుల వేద మంత్రాలు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రత్నగిరి నగర్లో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ థీమ్ పార్క్ సముదాయాన్ని అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నగరానికి తలమానికమైన పార్కుల నిర్మాణం జరిగిందన్నారు. అయితే వీటి సంరక్షణ బాధ్యత కేవలం ప్రభుత్వ శాఖలపైనే వదిలేయకుండా ప్రజలు కూడా తమ వంతుగా సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, స్థానిక కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మొమ్మన్ దేవుడి గారి కృషి అని చెప్పాలి. అక్కడ ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి 11 కోట్ల రూపాయలతో ఒక గార్బేజ్ ఫీయింగ్ ప్లాంట్ లాంటిది ఒకటి తీసుకుని వచ్చి అక్కడ కంప్లీట్గా ఎక్కడ చెత్త అనేటువంటి స్టోరేజ్ లేకుండా డైరెక్ట్గా ఒక మిషనరీ ద్వారా డైరెక్ట్గా మరి కాపులపాడికి తీసుకెళ్లేటువంటి విధంగా 11 కోట్ల రూపాయలతో దాన్ని శంకుస్థాపన చేయడం, అదే మన ప్రభుత్వంలో దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా ఈరోజు జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఈ స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఉందో ఇది విశ్వ మానవ కళ్యాణం కోసం పిఠాపురంలోని శ్రీపాద బాపనాచార్యుల వారి స్వగృహంలో శ్రీపాద బాపనాచార్య మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం సోమవారం రోజు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాయాగంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి, దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం భక్తుల చేత రుద్ర సహిత శతచండీ మహాయాగం, నవగ్రహ దత్త హోమాలు, శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన, చండీ పారాయణ తదితర కార్యక్రమాన్ని వేద
పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే మహాపూర్ణాహుతి నిర్వహించి రుద్ర సహిత శతచండీ మహాయాగం సమాప్తి చేశారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన సంతర్పణ జరిపారు. ఈ కార్యక్రమంలో ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, అల్లెం రాజు, సత్యనారాయణ శర్మ, లక్ష్మణ శర్మ, కోట సతీష్, సుందర రామరాజు, వియ్యపు రామన్నరాజు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమైన పీఠికాపుర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీరుద్ర సహిత శతచండీ యాగమును శ్రీపాద బాపరార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వర్తించారు. ఈరోజు సోమవారము, పాల్గొన మాసం మొదటి రోజు మహాపర్వదినము. అందుచేత స్వామివారికి విశేషంగా శివపార్వతుల శాంతి కళ్యాణము, మహాపూర్ణాహుతి, సర్వదేవతా యాగము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా 3 రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అశేష భక్తజనుల నామ సంకీర్తనల మధ్యన, మేళతాళాల మధ్యన అంగరంగ వైభవంగా శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం పూర్తయింది. శ్రీపాద బాపరార్య మహాన్నదాన ట్రస్ట్ వారు వచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇకపై మందిరంలో ప్రతిరోజు హోమము, అభిషేకము, పల్లకీ సేవ, నామ సంకీర్తన, ప్రతీ నెల చండీ హోమము, అమావాస్యకి రుద్రహోమము, చిత్తా నక్షత్రం రోజున స్వామివారి హోమము ఇత్యాది హోమ కార్యక్రమాలు, పూజారికములు శ్రీపాద బాపరార్య మహాన్నదాన ట్రస్టులో అత్యంత వైభవంగా ఇకపై ప్రతిరోజు జరుగుతాయి. కావున 50 మంది కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలంలో పప్పిశెట్టిపాలెం పంచాయతీలో మాజీ సర్పంచ్ బెల్లపు రాజులమ్మ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు బీజే రాజేష్ హాజరయ్యారు. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి సుమారుగా 250 మంది, ఒక వార్డు మెంబర్, 2 బ్యాలెంటీలతో సహా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీని పలు రకాలుగా విమర్శించారు. చెత్త మీద పన్ను వేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్ని తాకట్టు పెట్టి అప్పులపాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్, చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ, బెల్లపు కొండలరావు, సిహెచ్ నాగపురం, మాజీ సర్పంచ్ కొలకాని రామారావు, బొప్పన్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటి సర్పంచ్ తెలియకుండా డబ్బులన్నీ వాడిచేయడమా? మీ సర్పంచ్ ఎందుకమ్మా కూడా వేయడానికి డబ్బులు లేవు కదా, ఊర్లో చెత్త వేయడానికి డబ్బులు లేవు అమ్మ. ఇప్పుడు విన్నారా మీరు? చెత్త మీద పన్ను వేసి నా కొడుకులు ఎప్పుడు చూసారా? మీరు ఇంట్లో చెత్త తుడుతారు కదా, దాని మీద కూడా పన్ను వేసేయడమ్మా. అంత మహా తెలివైనడు పుట్టినా కొడుకు ఎవరో మాట్లాడకూడదు నా కొడుకు. తమ్ముడు రాజమహేంద్రవరం హనుమానాన్ని, రాజమహేంద్రవరం రాజమండ్రిని పూర్వం ఉన్నాయి. కానీ ఒక్కటి మాట చెప్తాను, అదేంటంటే బీసీలు. ఇప్పుడైతే బీసీలు అంటే చాలా వస్తాయి. వెలమ, యాదవ, గవర, మంగళే, అదే నాయి బ్రాహ్మణ్స్, ఇంకా చాలా ఉన్నాయి. మట్టి పని చేస్తారు, ఉప్పర కులం, వీళ్ళందరూ బీసీలు అంటాం మనం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పెనుగంచిప్రోలు గ్రామంలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు వీరయ్య చౌదరి వారి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎన్నో మేలు చేస్తామని ఇచ్చే హామీలు నమ్మొద్దని అన్నారు. తెలుగుదేశానికి కాలం చెల్లిందని, కాలం చెల్లిన మాటలు మాట్లాడితే ఓటరు నమ్మరని టీడీపీని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో లేనప్పుడు ఒక తీరు తెలుగుదేశం ప్రవర్తన అని పేర్కొన్నారు. ఆనాడు బీసీల తోకలు కట్ చేశారన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈనాడు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని అంటున్నారు. ఏది నమ్మాలి? చంద్రబాబు నమ్మాలా? ఎవరిని నమ్మాలి అని ప్రశ్నించారు. 2024 జగ్గేపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో సామినేని ఉదయభాను గెలుస్తారని వీరయ్య చౌదరి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధికి కావాలా? సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏం చేశారని అంటున్నారు. ఇవాళ సంక్షేమ పథకాలు ఇస్తే సంక్షేమాలు తప్ప రాష్ట్రం అభివృద్ధి లేదంటున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో
అభివృద్ధి అనే పదానికి వస్తే ఇవాళ 17 మెడికల్ కాలేజీలు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. 15,000 సచివాలయాలు కట్టించారు. 10,000 మనకి రైతు భరోసాలు కట్టించాం. 10,000 విలేజ్ క్లినిక్లు కట్టించాం. 10 షిప్ హార్బర్లు తీసుకొచ్చాం. 4 పోర్ట్లు తీసుకొచ్చాం. 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇవాళ ఇంకొంచెం ముందుకు వస్తే మనం అభివృద్ధి పదంలోకి వస్తే ఇవాళ 542 హెల్త్ సెంటర్లు అర్బన్లో ఏర్పాటు చేశాం. 1126 హాస్పిటల్స్ విలేజ్. పాతపట్నం మండలం కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ప్రజలు ఎంతో కాలంగా నోచుకొని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనకపల్లికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్థ వారు 35 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎంతో అవసరమైన ఈ సౌకర్యాన్ని అందరికీ ఉపయోగపడాలని అన్నారు. ఈ సంస్థ డైరెక్టర్ ఎస్ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ ఎంతో అవసరమని, ఈ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ ఎంపీపీ సవిరగాన ప్రదీప్ మా సంస్థ సంప్రదించగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి చొరవతో నిర్మాణానికి పూనుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎం ఈ డైరెక్టర్ ఎరికల వెంకటరమణ, సర్పంచ్ సిర్ల వేణుకుమారి, వైస్ సర్పంచ్ సవిరిగా మమత, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ చైర్మన్ కొండాల అర్జున్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య, మాస్టారు జేఏసీ కన్వీనర్ ఎనుగుతల సూర్యం తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా ముందుంది అంటే కారణం గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు చేపట్టినటువంటి మంచి ఒక ఆత్మీయంగా మరి ప్రతి ఒక్కరు నీట్గా ఉండాలి అని, మన సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోవాలి, మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, మనం ఉండే వ్యవస్థను నీట్గా ఉంచుకోవాలి అనేటువంటి ఆ విషయంపై జగన్ ఎక్కువ స్పందిస్తారు. దాని మీద ఎక్కువ కార్యక్రమాలు చేయిస్తారు కనుక ఈ 5 సంవత్సరాలు నా తాలూకా ఈ ఎమ్మెల్యే కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనలో మీరు మా పాతపట్నం నియోజకవర్గానికి పాతపట్నం హెడ్ క్వార్టర్స్కు ఇంత చక్కనైనటువంటి మరి ఎన్నో మీరు 40-50 లక్షల కన్నా ఎక్కువ మరి చూస్తుంటే ఇంకా చాలా ఎక్కువ ఖర్చు పెట్టుంటారు. మరి ఖర్చు పెట్టి మాకు ఈ సేవ అందించినందుకు, మాకు ఈ సౌలభ్యాన్ని అందించినందుకు, పబ్లిక్ టాయిలెట్స్ అందించినందుకు మీ అందరూ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఈఓపీ ఆర్డీ సిహెచ్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి జె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేలంపాటలు జరిగాయి. పట్టణ పంచాయతీ పరిధిలో గల వ్యాపార దుకాణాలకు 1 సంవత్సరానికి రోజువారీ ఆశల వసూలుకు, మేక మాంసం కమ్మేల ఆశలు, చేపల మార్కెట్ ఆశలకు, చెట్ల పలసాయానికి వేలంపాటలు నిర్వహించారు. ఇరుగుల శ్రీలేఖ రోజువారీ ఆశల వసూలు పాటను 6,65,000కు పాడుకోవడం జరిగింది. మేకల కమ్మేల పాటను పల్ల సుబ్రహ్మణ్యం 50,000కు పాడుకున్నారు. అనివార్య కారణాల వల్ల చేపల మార్కెట్ ఫలసహాయం వేలం పాటలను వాయిదా వేశామని ఈవో చంద్రశేఖర్ పేర్కొన్నారు. అయితే వేలం పాట నిర్వహించిన విధానంపై కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈవో చంద్రశేఖర్ సమాధానం చెప్పడంలో తలపడ్డారు. అనంతరం జరిగిన వేలం పాటల వివరణని తెలియజేస్తూ ఈవోపీ ఆర్డీ చెక్క చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీకి సంబంధించి మనకి సంతపాట్లు 4 రకాల సంతపాట్లు అనేది వేలం చేయడం జరిగిందండి. ఒకటి రోజువారీ మార్కెట్. రోజువారీ మార్కెట్కి సంబంధించి అప్సెట్ ప్రైస్ 6,82,000 ఉండగా 6,65,000 రూపాయలకి వీరుగుల శ్రీలేఖ గారు వారు పాడటం జరిగిందండి. తర్వాత అలాగే చేపల మార్కెట్ 73,500కి ఉండాలి. అయితే అది కూడా ఎవరో పాడకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. అలాగే మేకల కమేలకు సంబంధించి ఎఫ్సెట్ ప్రైస్ లాస్ట్ ఇయర్ అయితే 48,000 అండి. ఇప్పుడు 50,000కి కూడా పల్లా సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే కొబ్బరి చెట్లు వేలం అనేది అది ఆ పాట కూడా మనకు వాయిదా వేయడం అయిందండి. అలాగే రోజువారీ మార్కెట్కి సంబంధించి దేనికి ఎంత అనేది రేట్లు పబ్లిక్ ఏదైతే గెజిట్ పబ్లికేషన్ ఉందో గెజిట్ పబ్లికేషన్ ద్వారా వచ్చినటువంటి రేట్లు డిస్ప్లే చేసి వారికి ఇచ్చిన తర్వాత మనం ఆ రకంగా వసూలు చేయడం జరుగుతుందండి. ఈ 6,65,000 కూడా ఈ సంవత్సరం వచ్చే మార్చి లోపుగా 6,65,000 4 దఫాలుగా వారు జమ చేయవలసి ఉంటుందండి. ఇన్ కేసు జమ చేయకపోతే 2వ వాయిదా 3వ వాయిదా చూసిన వెంటనే పోలీస్ కేసు పెట్టడం, కోర్టు ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ రకంగా ఈరోజు మనకి సంతపాట వేలం నిర్వహించడమైంది. అందులో సుమారుగా 8 మంది పాటదారులు పాల్గొనడం జరిగిందండి. అది థ్యాంక్ యూ. పాడడం వల్ల వారికి తక్కువగా పాడారు సార్. తక్కువగా పాడడం వల్ల అది మనకి గవర్నమెంట్ నార్మల్స్ ప్రకారం వ్యతిరేకం కాబట్టి మళ్ళీ దాన్ని ఆ రెండింటిని కూడా వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ దీన్ని టైం చూసుకొని ఉన్నతాధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని వారం రోజుల్లో మళ్ళీ దీనికి వేలం పాట నిర్వహించడం అనేది జరుగుతుంది సార్.
కాకినాడ జిల్లా పత్తిపల్లి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ సాధారణ సమావేశం చైర్మన్ అలమండ సత్యవతి అధ్యక్షతన చేపట్టారు. నగర పంచాయతీ పరిధిలో పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అధికారులు నిలదీశారు. ఈ నెల 8వ తేదీన యావత్ భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శివరాత్రి పర్వదినాన్ని భక్తులకు ఏలేరు నది ప్రాంతంలో కనీస వసతులు కల్పించడంలో ఏలేశ్వరం మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని కౌన్సిల్ సభ్యులు బదిరెడ్డి గోవింద్ నిలదీశారు. ఏ వసతులు కల్పించకుండా ఇదే అంశంపై ఎజెండాలో సుమారు 90,000 బిల్లు పెట్టడంపై ప్రశ్నించారు. పనులు చేపట్టకుండా బిల్లులు పెడితే దానికి బాధ్యత అధికారులు వహించవలసి వస్తుందని పేర్కొన్నారు. నగర పంచాయతీలో పారిశుద్ధ్య డంప్ యార్డులు ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల్లో చెత్త డంపింగ్ చేస్తూ వాటిని తగలబెట్టడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ లేవనెత్తి అధికారులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అలమండ సత్యవతి చెలమయ్య, వైస్ చైర్మన్ సెడగం త్రివేణి, వెంకటేశ్వరరావు, ముసిరపు బుజ్జి, నాగేశ్వరరావు, కౌన్సిలర్లు దళకిషోర్, కోరాడ సత్యవతి, బాగు, బలరాం, దిల్బర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. 90,000 రూపాయలు పెట్టారు. 75,000 రూపాయలకి వచ్చింది సెంటర్. అయితే ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే కనీసం ఇందులో నీటికి లైటింగ్కి పెట్టారు. మినిమం అక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా లేవు ఆ రోజు. అక్కడ నేను 10-10:30 టైంకి వెళ్తే మీరు అసలు బిల్స్ పెట్టేయడం తప్ప అసలు ఏమీ చేయట్లేదు. మహాశివరాత్రి అంటే ప్రపంచం అంతా చూస్తుంది. మరి వాటి మీద కూడా ఇక్కడ బిల్స్ పెట్టేయడం తప్ప అక్కడ కనీసం మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ అక్కడ సరైన వసతులు కానీ ఏమీ లేవు. ఆ రోజు మీరు ఏం ఏర్పాట్లు చేశారు? 90,000 రూపాయలు బిల్లు, 75,000 బిల్లు పెట్టేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి. సైకిల్ చక్రం తిరగలేనందు మన ముందు నిలబడలేక పొత్తులతో వస్తున్నారని ఎద్దేవా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డినన్న మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం కేఈ చిన్నపాలెం గ్రామంలో పర్యటించి మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని కోరిన రాజా. చేనేతలతో రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ఆత్మీయ సమావేశం. చిల్కానగర్లో శ్రీ బాలాజీ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.